హలో అండి. పీతల కూర ఒక్కసారి ఇలా చేయండి, చాలా బావుంటుంది. పీతల కూర కోసం పెద్ద పీతలు 3 తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి మసాలా అన్నది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక 12 వెల్లుల్లి రెబ్బలు, అలానే 1 టేబుల్ స్పూన్ చిన్నగా తురుముకున్న అల్లము, ఎండు కొబ్బరి ముక్కలు, 2 యాలుక్కాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, అలానే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలన్నమాట. ఈ ప్లేట్‌లో చూపిస్తున్న మసాలా అన్ని దినుసులు వేసుకొని, మనం మసాలా ప్రిపేర్ చేసుకొని పీతల కూర చేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందండి. చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ఎప్పుడైనా మీరు పీతల కూర వండినప్పుడు ట్రై చేయండి ఇలాగా. ఈ మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయలైతే 2 వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేశాక ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చూడండి, కొద్దిగా చింతపండు తీసుకోండి, ఎక్కువ అవసరం పట్టదు. కొద్దిగా అంటే కొద్దిగా ఈ విధంగా చింతపండు తీసుకుని ఒక రవ్వ వాటర్లో మంచిగా నానబెట్టుకోండి. ఇప్పుడు పీతల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. పీతల కూరకి కొద్దిగా నూనె అన్నది ఎక్కువే పడుతుందన్నమాట. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఇవి వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్ద అంతా కూడా వేసుకుని నూనెలో బాగా వేయించుకోవాలి. మసాలా ముద్ద ఎంత బాగా వేగితే మనకి పీతల కూర అన్నది అంత రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా మసాలా చక్కగా అప్పటికప్పుడే నూరి పీతల కూర చేసుకుంటే పీత చక్కగా కాళ్ళలోకి వెళ్ళి గుజ్జంతా కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోండి నూనె పైకి తేలేంత వరకు ఈ మసాలాని. ఇలాగా ఇలా ఎప్పుడైతే మనకి మసాలా వేగిందని తెలుస్తుందో ఈ కూరకి ఎంతైతే మనకి ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకోండి. నేనైతే రాళ్ళుప్పు వేస్తున్నానండి, టేస్ట్గా బాగుంటుందని చెప్పి. మీరు ఇది లేకపోతే సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి. ఇలాగ అలానే మీరు తినే కారం బట్టి ఎంతైతే కారం తినగలరో దాని ప్రకారంగా కారం వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే పీతల కూరలో రుచిగా ఉంటుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోండి. ఈ విధంగా ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత చూడండి, ఇలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీరు ముందుగా చక్కగా శుభ్రం చేసుకున్నటువంటి పీతలు కూడా వేసేసుకోండి. పీతలు మంచిగా కడగాలండి, అందరూ వేసుకుంటుందన్నమాట. బాగా కడిగి ఈ విధంగా వేసుకోండి. నేనైతే ఒక్కొక్క పీతని సగానికి కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి పీతలు మొత్తం కూడా వేసుకొని ఈ పీతల్ని ఉప్పు కారం బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలుపుకొని మీరు మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వండి. ఉప్పు కారం కూడా పీత లోపలికి మంచిగా వెళ్ళి బాగుంటుంది. వెంటనే వాటర్ పోస్తే అంత టేస్ట్ ఉండదు. ఫస్ట్ చక్కగా ఇలా మంచిగా మగ్గాలన్నమాట, ఉప్పు కారం బాగా పట్టేలాగా. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మీరు ఒక 3 లేకపోతే 4 నిమిషాల పాటైనా మగ్గించుకోండి. ఈ విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ చూడండి, పీతల్లో నుంచి చక్కగా వాటర్ కూడా కిందకు మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీరు చింతపండు రసం తీసుకున్నారు కదా, ఆ చింతపండు రసం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ కూడా పోసుకుని గ్రేవీకి ఎంతైతే పడుతుందో అంత చక్కగా వేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పీతల కూర. చాలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 రోజులైనా కూడా తినొచ్చు అన్నమాట. ఇంకా టేస్టీగా ఉంటుంది. చింతపండు రసం వేసిన తర్వాత మనకి పీతలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకుని తగ్గిందంటే ఇప్పుడే వేసుకోవచ్చు అన్నమాట. మూత పెట్టేసుకుని చక్కగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే పీతల కూర మనకి రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ చక్కగా టేస్టీగా అప్పటికప్పుడు మసాలా నూరుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకాస్త ఉడకాలి, ఎందుకంటే మనకి చూడండి ఇంకా ఉడకాలన్నమాట. మన గ్రేవీలా రావాలంటే ఇంకొద్దిసేపు మనం ఉడికించుకోవాలి. చివరిగా చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, కాసేపటికి మనకి గ్రేవీ కూడా చక్కగా మనకి ఇందాక పలచగా ఉంది, ఇప్పుడైతే మనకి గ్రేవీ కూడా మంచిగా వచ్చిందన్నమాట. చూడండి, పీత లోపలికి ఉప్పు కారం వెళ్ళి ఎంత బాగుందో. మనకి ఇలాగ ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఇంకాస్త చిక్కపడుతుందన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.